వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కలహాల దుమారం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. భార్య వాణికి విడాకులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. మరోపక్క వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర నిరసన కొనసాగిస్తున్నారు ఆయన భార్య వాణి, కూతురు హైందవి. 2 రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గరే ఆందోళన చేస్తున్నారు. తన భర్త కార్యాలయంలో మాధురి అనే మహిళతో ఉంటున్నారని దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలని భర్తను మొరపెట్టుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను అటు పార్టీ నుంచి ఇటు ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ దువ్వాడ వాణి డిమాండ్ చేశారు. దువ్వాడ ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్, వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి డైవర్స్ నోటీస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు శ్రీనివాస్. ప్రస్తుతం భార్య, కుమార్తె టెక్కలి పార్టీ కార్యాలయం దగ్గర 3వ రోజు నిరసన కొనసాగిస్తున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమంటూ వారు స్పష్టం చేశారు. ఇక భార్య ఆరోపణల మీద స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి రాజకీయ కాంక్ష ఎక్కువన్నారు. అందుకే తన మధ్య అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయన్నారు. 2 ఏళ్లుగా తమ మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరిగేదని చెప్పారు. తనకు ఎమ్మెల్యే సీటు కావాలని టార్చర్ చేసిందన్నారు దువ్వాడ. ఆమె టార్చర్ భరించలేక గతంలో తన కారులో 3 రోజుల పాటు పడుకున్నానని చెప్పుకొచ్చారు శ్రీనివాస్. తండ్రిగా తన కూతులకు అంతా మంచి చేశానన్న ఆయన, మాధురి అనే మహిళ తనను ట్రాప్ చేసిందన్న ఆరోపణలు కొట్టిపారేశారు. మాధురి తన కోసం ఎంతో చేసిందని, ఎన్నికలప్పుడు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందన్నారు. ఇదంతా తన ప్రత్యర్థి అచ్చెన్నాయుడు చేయిస్తున్న కుట్ర అంటూ ఆరోపించారు దువ్వాడ. నా వివాహం 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు కూడా రగులుతున్నటువంటి సమస్య అధికార కాంక్ష. తన ఎలాంటి లక్షణాలంటే దువ్వాడవాణి ఎమ్మెల్యేగా తనే పోటీ చేయాలి, నేను చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు తన పేరున ఉండాలి, అన్నీ తన పేరునే ఉండాలి అనే ఒక స్వార్థపూర్వం, ఒక టిపికల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల మా దగ్గర ఎప్పుడూ మా కుటుంబంలో గొడవలు ఉంటూనే ఉన్నాయి. కానీ ఈ 2 ఏళ్లలో ఈ గొడవలు బాగా ఫ్లేర్ అయినాయి. ఈ 2 ఏళ్లలో ఏంటంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం తనే పోటీ చేయాలన్న పదవీ కాంక్షతో లేనిపోని అభాండాలు సృష్టించి అధిష్టానానికి ఒత్తిడి తెచ్చి నాకు టికెట్ ఇస్తారా, లేకపోతే ఊరేసుకోవాలా, నాకు డివర్స్కి వస్తారా, లేదా డివర్స్ ఇవ్వండి అని అధిష్టానానికి ప్రదర్శిస్తే అధిష్టానం ఈ మాటలను చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనే 4 మెట్లు దిగి లేదో టికెట్ ఇచ్చేద్దాంలే, తనకు అంత టికెటే అవసరమైతే ఇచ్చేద్దామన్నా అని నేను అన్నకి రిక్వెస్ట్ చేసి నేనే టికెట్ ఓపెన్గా ప్రకటించాను. చేసుకోవచ్చు కదా. మా గొడవలు 30 ఏళ్లలో ఒక రకంగా జరిగితే ఈ 2 ఏళ్లలో మరో రకమైనటువంటి వ్యవహారంలో నడిస్తే ఎన్నికలు జరిగిన ఈ 2 నెలల్లో వ్యవహారం మారింది. అంటే ఇంటి మీదకి దాడి, నా మీదకి దాడి. నిన్న పిల్లల్ని పంపించారు. పిల్లలకి అల్లారు ముద్దుగా పెంచిన నేను, నా పిల్లలంటే నాకు ప్రాణం, అంత అద్భుతంగా పెంచిన నేను, డాక్టర్స్ని చదివించిన నేను ఎన్ని కష్టాలు పడినా చదివించిన నేను, నా పిల్లలు నేను కాదంటానా? ఇంటికి ఎలా పంపిందంటే పిల్లల్ని నన్ను కలవటానికి సడన్గా కత్తులు, రాడ్లు, కారాలు, నిచ్చెనలు, గోడలెక్కి రావడానికి బిల్డింగ్ లోపలికి తాళ్ళు, వైర్లు, గుణపాలు. ఎందుకు సార్ ఇవన్నీ? అంటే మీరు యుద్ధం చేయడానికి వచ్చారా, చంపడానికి వచ్చారా, నాతో కలిసి మాట్లాడడానికి వచ్చారా? ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి? ఆస్తులన్నీ వీళ్ళకి రాసేసాను, నా ఫ్యాక్టరీస్ రాసేసాను, మాకు ఇంచుమించు 6 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాశాను, మీరు చూసే ఉంటారు. ఆ బిల్డింగ్ రాస్తాను. ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో 1,40,00,000 ఇచ్చాను, 1 సంవత్సరంలో. స్టేట్మెంట్స్ రేపు ప్రెస్ మీట్ పెడతాను, మీకు స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను. ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర అధికారం పోయింది, ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కాదు పోతుంది, డబ్బులు లేవు, ఏముందని ట్రాప్ చేస్తాను.